నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. నరేంద్ర మోడీ గారిని ఎంతోమంది ఆదర్శిస్తారు. ఆయనని మార్గదర్శకంగా తీసుకొని చాలామంది పొలిటికల్గా లేదంటే సమాజ సేవ కోసం, హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది మాత్రమే, బహుశా కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది నాయకులను ఆయన విమర్శించినా కానీ ఆయన వ్యక్తిగతంగా మాత్రం ద పర్ఫెక్ట్ పర్సన్ అని కూడా చాలామంది అతన్ని అభిమానించిన వ్యక్తులే ఉంటారు. అయితే అలాంటి పర్ఫెక్ట్ అంటే పెళ్లి చేసుకోకుండా దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి మీద ఇప్పుడు ఒక అపవాద, ఒక ఆరోపణ అయితే ముందుకొస్తుంది. తను వేరే వాళ్ళ భార్యని వశపరుచుకున్నాడనే ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. మరి అది నిజమా, అబద్ధమా, ఎందుకు ఇలాంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి? సో ఈ అంశాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ చింతా రాజశేఖర్ గారు. మరి ఆయన ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆయన మాటలని అడుగుదాం. దానికి రుజువులు ఉన్నాయా లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తుంటే లేదంటే అతన్ని ఆదర్శంగా తీసుకుంటే మీరొక్కరు మాత్రం ఎందుకు ఆయన్ని అంతగానో విమర్శిస్తున్నారు? మళ్ళీ ఆయన చేసేవన్నీ కూడా కరెక్ట్ కాదనేసి బహిరంగంగానే మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుందని ఎందుకని? అంటే దేశం మొత్తము ఆయనని ఏమి భుజాలం వేయట్లేదు. ఆయనకి పోయినసారి 303 సీట్లు వస్తే ఈసారి 240 వచ్చినాయి. అందులో ఆ 240 కూడా ఈవీఎంలు దానికి ప్రధాన కారణం. అన్ని స్థానాలు రావడానికి దేశం మొత్తం ఏమీ ఆయనని పోగొట్టలేదు. భారతీయ జనతా పార్టీ పతనావస్థకి చేరింది చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఇక విషయానికి వస్తే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి 2014 ఎన్నికలు రాగానే దేశం మొత్తం ఆయన పొగుడుతున్న టైంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ ఎంతటి నయవంచకుడో గ్రహించారు. ఎందుకంటే మీకు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా అంటే, కాదు మేము 10 సంవత్సరాలు ఇస్తాన్న వ్యక్తి నరేంద్ర మోడీ. ఎన్నికల కంటే ముందర ఓట్లు వేయించుకోగానే పల్టీ కొట్టి ఇవ్వడం కుదరదు అని చెప్పాడు. సో ఇంతటి నయవంచకుడు, ఇంతటి దగాకోరు, ఇంతటి దగులుబాజీ, ఇంతటి దుర్మార్గుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 2016లోనే అర్థమైపోయింది. దేశం అంతటికీ ఇంకా ఒక 10 సంవత్సరాలు పట్టింది, కానీ ఏడాది లోపలే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థమైపోయింది. ఇక ముఖ్యంగా ఈ మన దేశంలో నరేంద్ర మోడీని ఎక్కువగా అందరి చేయడానికి కారణం ఏంటంటే హిందూ నాయకుడిగా చూస్తారు. ఎస్పెషల్లీ శ్రీరామాలయం నిర్మాణం చేసినందుకు ఆయనని బాగా విపరీతంగా పొగుడుతారు. శ్రీరాముడు చేసిన అద్భుత కార్యక్రమంలో అతిపెద్దది ఏంటి? శ్రీరాముడు చేసిన కార్యక్రమంలో శ్రీరాముడు ఆయన జీవితంలో చేసిన అతిపెద్ద పని రావణుని చంపడం అంటారు. రావణాసుడు వధ. రావణాసుడు ఎందుకు వధించాడు? ఆయన వాళ్ళ భార్యని తీసుకురావడం విషయంలో అదొకటి. ఇంకొకటి అదే మెయిన్. ఇంకా వేరే రావణాసుడు దగ్గర ఉన్న అతిపెద్ద తప్పు కానీ పాపం కానీ రావణాసుడు ఏమన్నా చేస్తా అంటే సీతాపహరణం. అంటే ఇంకొకరి భార్యని తీసుకెళ్ళటం తప్పు, పాపం. కాబట్టి రావణాసురుడిని శ్రీరాముడు వధించాడు. అది ధర్మం. అది మరి ఎవరి భార్యనైనా సరే అలా తీసుకెళ్ళిపోతే అది తప్పే కదా. అది ఎవరు చేసినా తప్పే కదా. ఒకవేళ నరేంద్ర మోడీ చేస్తే తప్ప ఉపాధి నరేంద్ర మోడీ గారు ఎందుకు చేశారు? చేస్తే తప్ప ఉప ఆబ్వియస్లీ తప్పే. చేసినట్టు ఆధారాలు ఉంటే తప్ప ఉప తప్పే. మీరు గూగుల్లోకి వెళ్ళి మఫత్ భాయ్ పటేల్ లెటర్ టు ఎల్కే అద్వానీ అని సెర్చ్ చేయండి. పంపిస్తాను, డిస్ప్లే కూడా చేయండి. ఏంటింటది? ఎల్కే అద్వానీకి మఫత్ భాయ్ పటేల్ అనే ఒక వ్యక్తి ఒక లెటర్ రాశాడు 1996లో. నా భార్యని నరేంద్ర మోడీ వశపరుచుకున్నాడు. 2 సంవత్సరాలుగా నా భార్య ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన ఆధీనంలో ఉంది. నాకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. మీరు ఏదో ఒక పరిష్కారం సూచించండి అని ఒక లెటర్ రాసినారు 1996లో. మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఆ లెటర్ ఉందా లేదా చూడండి ఫస్ట్. నేను చెప్పింది నమ్మద్దు. సరే, లెటర్ ఉంటుంది, కానీ ఆ లెటర్లో అది నిజమని మనం ఎలా నిర్ధారించుకోవాలి? అది తప్పు అని ఎవరు ఖండించట్లేదు కదా.
ఎవరు పట్టించుకోవట్లేదు. మఫత్ భాయ్ పటేల్ ఆయన చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఆ లెటర్ ఆయనే రాశానని. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన వ్యక్తి. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు ఆయన. అప్పుడు నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్లో బీజేపీలో ఉన్నాడు. ఈమె రాజ్యసభ సభ్యురాలు అప్పుడు, ఆయన భార్య. మఫత్ భాయ్ పటేల్ భార్య రాజ్యసభ సభ్యురాలు. సో మీరు గూగుల్కి వెళ్ళి మఫత్ భాయ్ పటేల్ లెటర్ టు ఎల్కే అద్వానీ అని కొడితే ఒక లెటర్ వస్తుంది. అది గుజరాతీలో రాసి ఉంటుంది. ఆ లెటర్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ఇమేజెస్లో పోయి ట్రాన్స్లేట్ అని కొడితే ఇంగ్లీష్లో కానీ లేకపోతే తెలుగులో కానీ ఆ నేమ్ రాసినాడో వస్తుంది. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అప్పుడు చదవండి. చదివిన తర్వాత అందులో స్పష్టంగా ఏమని రాస్తుందంటే, నరేంద్ర మోడీ అనే వ్యక్తి నా భార్యని వశపరుచుకున్నాడు అని అన్నాడు. మరి రావణుడు చేసింది తప్పైతే నరేంద్ర మోడీ చేసింది తప్ప కదా? మీరు అన్నట్టు నిజంగానే నరేంద్ర మోడీ వేరే వాళ్ళ భార్యని వశపరుచుకున్నాడో లేకపోతే అపహరణ చేశాడు, ఏదైనా చేసినా కానీ అది తప్పే, ముమ్మాటికి తప్పే, నేను ఒప్పుకుంటా. కానీ ఆయన రాసిన లెటర్ని పోలీసులు ఖండించలేదు. ఎందుకంటే రాజకీయంలో ఒకరి మీద ఒకరు నిందలు వేయడం అనేది సర్వసాధారణం. పోలీసులు ఎందుకు వస్తారు పిక్చర్లోకి? ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఎల్కే అద్వానీకి లెటర్ రాశాడు ఆయన. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు రంగంలోకి దిగేవారు. ఎల్కే అద్వానీకి లెటర్ రాయడం వల్ల ఇప్పుడు ఆయన అప్పుడు పార్టీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. అప్పుడు ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద నింద మోపడానికి ఇలాంటి కారణాలు చెప్పి ఏదో ఒకటి, ఇప్పుడు సర్వసాధారణం కదండి రాజకీయంలో ఉన్నప్పుడు ఒకరి మీద నింద వేయడం. ఇప్పుడు కేటీఆర్ గారి మీద కొన్ని విషయాలు వస్తున్నాయి. అది నిజమో అబద్ధం పక్కన పెడితే వాస్తవాలు అవాస్తవాలు, సమంత నాగ చైతన్య విషయంలో వాళ్ళిద్దరు విడిపోవడానికి ఈయనే కారణం, రకుల్ ప్రీత్తోనే అఫేర్ ఉందని చెప్పడం, ఇలాంటివన్నీ వస్తున్నాయి. మనం వీటిని ప్రూవ్ చేయకుండా మనం మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా ఆరోపణలే. ఇప్పుడు అది కూడా ఆరోపణ అని అనుకోవచ్చు కదా. అటువంటి ఆరోపణలు మరి మీకు ఇతరుల మీద చేసినప్పుడు అది నిజమని, మా మీద వస్తున్నప్పుడు తప్పని ఎందుకు అంటారు? రాహుల్ గాంధీ 6 నెలలకు ఒకసారి విదేశాలకి ఆయన భార్యని కలవడానికి వెళ్తున్నాడని అమిత్ షా ఎట్లా అంటాడు? ఆరోపణలే కదా, మీకు చూడలేదు కదా కళ్ళారా? ఈ రోజు వరకు మఫత్ భాయ్ పటేల్ నేను ఆ లెటర్ రాయలేదు అని అనలేదు ఎక్కడ. ఆయన భార్య గురించి ఒక లెటర్ బయటకు వస్తే ఆయన రాయకపోతే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోడు కదా. ఆయన రాసి ఉంటేనే కదా ఆయన మౌనం ఉంటాడు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఎందుకు చేరుతాడు? బీజేపీని వదిలి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఎందుకు చేరుతాడు? వీటన్నిటిని బట్టి చూస్తే అది నిజం. ఇదంతా ఇప్పుడు జరిగింది 1995-96. సరే, మరి ఆ తర్వాత దీని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేదు అంటే బయటికి రాలేదు, ఎక్కువ బయటికి రాలేదు. కేవలం గుజరాత్ వరకే పరిమితం అయిపోయింది. అది దేశానికి తెలియదు, గుజరాత్ వరకే పరిమితం అయిపోయింది. సో మీరు ఒక భార్య ఇంకొకరి భార్యని తీసుకెళ్ళటం తప్పని శ్రీరాముడు రావణాసురుడిని వధ చేస్తే, ఇంకొక భార్యని వశపరుచుకున్న నరేంద్ర మోడీని మీరేం చేయాలి? కానీ ఇప్పుడు ఆ రాజ్యసభ్యురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ అపోజ్ చేస్తారా? ఆమె కూడా చేయలేదు. మరి ఆవిడ అంగీకారంతో వెళ్ళినట్టున్నారు కదా. అంగీకారంతో వెళితే అంటే ఇంకొకరి భార్యని అంగీకారంతో కూడా తీసుకెళ్ళొచ్చా హిందూ ధర్మం ప్రకారం? ఇప్పుడు ఎవరి విడాకులు తీసుకున్నారా లేదా? విడాకులు తీసుకున్నారా? ఇక్కడ సీత విషయంలో సీతకి ఇష్టం లేదు. అది ఎప్పుడు తెలిసింది రాముడికి? సీతకి అసలు రాముడికి ఎప్పుడు తెలిసింది? వెళ్ళి రావణుని వధించిన తర్వాత తెలిసింది ఇష్టం లేదని. ఇప్పుడు రాముడు బంగారు లేడి వెనకాల వెళ్ళిపోయాడు. రావణాసుడు వచ్చి సీతని తీసుకెళ్ళాడు. రాముడు నమ్మకం ఏంటి? సీతని బలవంతంగా తీసుకెళ్ళారనే రాముడు నమ్మకం, అదే నిజం కూడా. అలాగే మఫత్ భాయ్ పటేల్ నమ్మకం ఏంటి? నా భార్యని వశపరుచుకున్నాడు అంటున్నాడు ఆయన. అది ఆయన నమ్మకం. నా భార్యని నన్ను వశపరచుకోలేదు, నేను ఇష్టపూర్వకంగా వెళ్ళాను నామేం చెప్పట్లేదే, చెప్పాలి కదా. వశపరుచుకున్నాడు, నన్ను లొంగ తీసుకున్నాడు అని కూడా చెప్పలేదు కదా. అవును, ఏది చెప్పలేదు. అంటే ఆయన ఏమంటున్నాడు? నా భార్యని వశపరుచుకున్నాడు అంటున్నాడు. లేదు, వశపరుచుకోలేదు, నేను ఇష్టపూర్వకంగా వెళ్ళాను అని చెప్పట్లేదు కదా. సో ఆయన వాదనకే బలం ఉంది కదా. ఒక భార్యని ఇంకొకరి భార్యని వశపరుచుకున్నాడంటే లేదు నేను ఇష్టపూర్వకంగా వెళ్ళానని ఆమె చెప్తే మఫత్ భాయ్ తప్పు, నరేంద్ర మోడీ కరెక్ట్. సో ఈ రోజున మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఆమె నన్ను నా ఇష్టపూర్వకంగా వెళ్ళానని ఆమె చెప్పలేదు. మరి దీన్ని ఎలా చూడాలి మనము?
శ్రీరాముడు అంతటి వాడి ఆలయాన్ని అయోధ్యలో ప్రారంభోత్సవం చేయడానికి మీకు అర్హులైన వ్యక్తి ఎవరు దొరికారంటే రావణాసుడు ఏదైతే పాపం చేశాడో అటువంటి పాపం చేసిన నరేంద్ర మోడీ చేత మీరు రామాలయం మీరు ప్రారంభోత్సవం చేశారంటే ఎంతటి మహాపాపం అది. ఈ రోజున మనము దసరా రోజున రావణాసుడి బొమ్మని తగలబెడతాం. ఎందుకు? సీతాపహరణం చేశాడు కాబట్టి. మరి అదే పని మోడీ చేస్తే ప్రతి దసరా రోజు మోడీ బొమ్మను కూడా తగలబెట్టాలా? రామాయణం ప్రకారం అది కరెక్టా కదా? సరే, మీరు అన్నట్టు 1990లో జరిగిపోయిన విషయాన్ని 2025లో దాదాపుగా ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ చర్చ తెర మీదకి వచ్చింది? రావణాసురుడు 7000 సంవత్సరాల క్రితం జరిగితే ప్రతి సంవత్సరం దసరా రోజు రావణాసురుడు బొమ్మ తగలబెడుతున్నాం మనం. 7000 సంవత్సరాల క్రితం జరిగింది. మీరు 25 సంవత్సరాల క్రితం ఎత్తుద్దంటే ఎట్లా అండి? ప్రతి సంవత్సరం దసరా రోజున రావణాసుడి 10 తలలు పెట్టిన ఒక దీంట్లో తన టపాకాయలు పెట్టి బాణంతో గురి చూసి కొట్టి పేల్చుతున్నాం కదా, దహనం చేస్తున్నాం కదా. 7000 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి ఏడు మనము దాన్ని చేస్తాం. ఎందుకని? ఇంకొకరి భార్యని ఎత్తుకోపోవడం తప్పు అని చెప్పడం కోసం. మరి అదే పని నరేంద్ర మోడీ చేస్తే మరి రావణాసుడి పక్కన ఆయన బొమ్మ కూడా పెట్టి ప్రతి సంవత్సరం దసరా రోజున తగలబెట్టాలి కదా. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఏంటి? నరేంద్ర మోడీని ఏమంటారు, ప్రతి సంవత్సరం అని కాకపోతే రావణాసురుడు ఆయనకి ఎలాంటి శిక్ష పడింది, ఈయనకి అలాంటి శిక్ష పడాలని. రావణాసురుడు ఏ పాపం చేశాడో నరేంద్ర మోడీ కూడా అదే పాపం చేశాడు. రావణాసురుడు చేసిన పాపం చేసిన వ్యక్తి చేత ఆయన చేతుల మీదుగా అయోధ్య శ్రీ రామాలయ ప్రారంభోత్సవం జరగడం అనేది పాపము. నేను ఏ తప్పునైతే రావణాసుడు చేసినందుకు నేను రావణాసుడిని వధించాను, ఆ తప్పు చేసిన వాడి చేత తీసుకొచ్చి నేను పుట్టిన భూమిలో నా దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు ఏంటంటే రాముడు క్షోభిస్తుండొచ్చు. నిజమా కాదా? అంతకంటే అంటే మీకు 1 కోటి మంది అంటే 1,40,00,000 140 కోట్ల జనాభాలో మీ దగ్గర 100 కోట్లు 110 కోట్ల హిందువులు ఉంటే మీకు నరేంద్ర మోడీ కంటే యోగ్యుడైన వ్యక్తి దొరకలేదా? అంటే ఇంకొకటి భార్యని వశపరుచుకునే వ్యక్తి కంటే యోగ్యుడైన వ్యక్తి రామాలయ ప్రారంభోత్సవానికి మీకు దొరకలేదా? మీకు రామభద్రాచార్య అని ఉంటారు కదా, ఆయన అడగండి, ఈ ప్రశ్న అడగండి. రామభద్రాచార్యుల వారు రావణాసురుడిని రావణుడు ఎందుకు వధించాడో ఆ పాపమే నరేంద్ర మోడీ చేసినప్పుడు ఆయన చేతుల మీదుగా రామాలయ ప్రారంభోత్సవం ఎట్లా చేయించారని అడగండి. ఎట్లా అంటే మీకు వాస్తవాలు తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టి ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు బహిరంగంగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, రేపొద్దున్న ఆర్ఎస్ఎస్ నుంచి హిందూ సనాతన ధర్మంకి సంబంధించిన వ్యక్తులు కానీ దీన్ని ఖండించి మీ మీద అలిగేషన్స్ వేసి లేకపోతే మీ మీద నోటీసులు పంపిస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెటర్ నిజమా కాదా, ఆయన భార్య ఇష్టపూర్వకంగా వెళ్ళిందా లేకపోతే వశపరుచుకున్నాడా? ఆమె స్టేట్మెంట్ ఈ రోజు వరకు స్టేట్మెంట్ రాకపోతే ఏమనుకుంటాం మనము? ఈ రోజు కంటే ముందర స్టేట్మెంట్ వచ్చింటే నేను నా ఇష్టపూర్వకంగా వెళ్ళానని తప్పు కాదు అది. కానీ ఈ రోజు వరకు ఆ స్టేట్మెంట్ ఏమీ లేదే. కానీ ఎవరు ఇప్పటి వరకు అయితే ఎవరు ఖండించట్లేదు. మీరు తెలియదు కదా సమాచారం. ఈ సమాచారం పబ్లిక్ డొమైన్. ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు డెఫినెట్గా బయటకు వస్తుంది. ఎక్కడ కూడా రావట్లేదు అని అంటే నాకు తెలిసి ఇది పెద్ద ఇష్యూ కాదేమో, చిన్నదాన్ని కావాలనే తీసుకొస్తున్నారు ఈ మధ్య కాలంలో అనేది ఒక ఆరోపణ మాత్రమే తప్ప నిజం కాదని నా ఆలోచన. మీ కోణం అలా ఉండొచ్చు. కానీ మొన్న నేను కూడా ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న అమిత్ షా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అమిత్ షా ప్రెస్ మీట్ జరిగితే అతను రాహుల్ కమల్ ఉంటారు కదా, అతను అడిగాడు రాహుల్ గాంధీ 6 నెలలకు ఒకసారి విదేశాలకు ఎందుకు వెళ్తారంటే అమిత్ షా మీరు చెప్పండి అయ్యా అంటే అక్కడ పబ్లిక్లోంచి ఒక ఆయన లేచి చెప్తాడు రాహుల్ గాంధీకి విదేశాల్లో ఒక భార్య ఉంది, ఆ భార్య దగ్గరికి వెళ్తాడు 6 నెలలకు ఒకసారి అన్నాడు. ఆయన మ్యారేడే కాలేదు కదా, అసలు మ్యారేజే కాలేదు. మరి మీరు ఆయన మ్యారేజే కానప్పుడు మీరు అటువంటి ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు మరి మోడీ సంగతి ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారని మీరు చేస్తున్నారు అలిగేషన్స్? లేదు, వాళ్ళు రాహుల్ గాంధీకి పెళ్ళైనట్టు ఆధారాలు ఏం చూపించట్లేదు. నేను మఫత్ భాయ్ పటేల్ లెటర్ చెప్తున్నాను,
మొత్తం ఘటనాక్రమం చెప్తున్నాను. ఇప్పుడు ఈ లెటర్కి సంబంధించి ఈ ఇష్యూ ఫస్ట్ మీరే లేవనెత్తారా, లేకపోతే గతంలో కూడా దీని గురించి ఎవరైనా మాట్లాడారా? తెలుగు గూగుల్లో ఉంది, సోషల్ మీడియాలో ఉంది, గుజరాత్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియకపోవచ్చు. అదే మీరే దీన్ని తీసుకురావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నేను మొన్న ఒక డిబేట్లో పాల్గొంటే ఆ డిబేట్లో దీని మీద చర్చ జరిగింది. ఏది రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నాడు అనే దాని మీద ఒక చర్చ జరిగితే ఒక ప్యానెల్లో నేను కూడా భాగం. ఢిల్లీ మీడియా నుంచి హిందీలో ఒక చర్చ జరిగితే అందులో భాగం. ఆ తర్వాత ఏంటో మొత్తం చూస్తే మతిపోయింది నాకు. ఓకే, మీరైతే ఈ విషయాన్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చారు కదా బహిరంగంగా. చూద్దాం మరి మీరు అన్నట్టు ఇది నిజమా కాదా, ఎందుకంటే మనం వాస్తవాలు అవాస్తవాలు నేను అదే చెప్తున్నా, మనం మాట్లాడకూడదు. నేను వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఒకవేళ ఇది వాస్తవం కాకపోతే ఆమె ఇష్టపూర్వకంగా వెళ్తే నా దగ్గర ఆ సమాచారం లేదు కాబట్టి నాకు తెలియక నేను చెప్పాను అని ఇదే కెమెరా ముఖంగా క్షమాపణ చెప్తాను. ఆమె చెప్పమనండి, నా ఇష్టపూర్వకంగా వెళ్ళాను, బలవంతంగా వెళ్ళలేదు, వశపరచుకోలేదు అని. ఈ రోజు వరకు అటువంటి స్టేట్మెంట్ ఏమీ లేదు. ఆమె పేరు మీకు తెలుసండి? ఆమె అందరికీ తెలుసు. మీరు గూగుల్ చేయగానే ఆమె పేరు బయటకు వచ్చేస్తుంది. మీరు చెప్పండి మరి. వదిలేండి, మహిళ కదా, వదిలేండి. ఇంతవరకు ఇంత చెప్పారు, ఎలాగో గూగుల్ చేసి ప్రజలు తెలుసుకొనివ్వండి. ఓకే, నేను గూగుల్ చేస్తాను. అతను ఎవరు లెటర్ రాశారన్నారు? మఫత్ భాయ్ పటేల్. మీకు పంపిస్తాను. డిస్ప్లే కూడా చేయండి. మహ్ఫత్ అనేది ముస్లిం నేమ్ లాగుంది. మఫత్ భాయ్ పటేల్. ఓకే సార్, మీరు చెప్పారు కదా ఆ డీటెయిల్స్ మేము కూడా మీరు ఆ లెటర్ కూడా డిస్ప్లే చేయండి. నేను ఈ టాపిక్ జరుగుతున్న పక్కన ఆ లెటర్ కూడా డిస్ప్లే చేయండి, మీకు పంపిస్తాను. మీ ఎడిటర్ చెప్పి డిస్ప్లే చేయించండి. ప్రజలకి నిజానిజాలు తెలియాలి. ఒకవేళ నరేంద్ర మోడీ గనక వశపరుచుకున్నది వాస్తవమే అయితే ఆయన చేతుల మీదుగా రామాలయ ప్రారంభోత్సవం అతిపెద్ద పాపము, శ్రీరాముడి ఆదర్శాలని కాలరాసిన పాపము. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వీళ్ళు అంటారు కదా, జై శ్రీరామ్ అనే ముందర అయోధ్య రామాలయం ఎంతటి మహాపాపాత్ముడి చేత మనం ప్రారంభోత్సవం చేయించాలని ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి. రైట్ సార్, రైట్. చూసారు కదండి. సో రాజశేఖర్ గారు చెప్పినట్టుగా మరి నిజంగానే ఆ లెటర్ గూగుల్లో ఉందో లేదో ఒకసారి మీరు కూడా చెక్ చేసి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ విషయం ఎక్కడ బయటకు కూడా రాలేదు, మొట్టమొదటిసారి నేను వినడం జరుగుతుంది. మరి బయట నార్త్లో కానీ ముఖ్యంగా గుజరాత్లో ఆ టైంలో బాగా చర్చ నడిచినటువంటి ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇంత సైలెంట్గా ఉందో దీని గురించి పూర్తిగా మనం త్వరలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. నేను సహస్ర. నమస్కారం.